శంకర్ ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः స్వామి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా 10,000 మంది పైగా భక్తులు వస్తారు. బీచ్కి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ మార్నింగ్ వస్తారు. ఇప్పటి నుంచి రాత్రి 12 గంటల దాకా భక్తులు కంటిన్యూస్గా ఉంటారంట. ఏర్పాట్లలో టెంపుల్కి ఫండ్స్ ఉన్నాయి. 2 అదానీ పోర్ట్, కృష్ణపట్నం అదానీ పోర్టు వాళ్ళు కూడా కొంత భోజనాలు ఇవన్నీ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మొత్తం మీద భక్తులకి మార్నింగ్ నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రసాదాలు, మార్నింగ్ భోజనాలు, రాత్రిళ్ళు భోజనాలు, ఎవ్వరికి కొరత లేకుండా ఉదయం నుంచి ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నారు. దేవుడిది ఆ రోజు ఐ థింక్ 2006-07లో 3 లక్షలు ఇస్తామంటే ఎకరాకి ఎన్ని ఎకరాలు మనకి దేవుడు? 500 ఎకరాలు, 7 లక్షల చిల్లర వచ్చేంత, 7,75,000 వచ్చేంత వరకు నేను వదిలిపెట్టలే, ప్రతిపక్షంలో ఉన్నా. అవన్నీ ఈరోజు దేవుడికి ఇటు క్యాష్ డిపాజిట్స్ ఉన్నాయి, బంగారం డిపాజిట్స్. ఇప్పుడు ఇంకా ఒక 2 కోట్లకి టెండర్స్ పిలిచారు. మళ్ళీ ఒక కళ్యాణ మండపం కూడా కట్టించాలనుకుంటున్నాం.
దానికి కూడా నేను గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తుండా, అది కూడా కోట్ల రూపాయల విలువ భగవంతుడికి ఉచితంగా వస్తుంది. దాంట్లో కట్టే ఫంక్షన్ హాల్ మెయింటెనెన్స్ అదే చేసుకుంటాం. ఈ చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరికీ ముతుకూరులో అన్ని వసతులు ఉండే కళ్యాణ మండపం దేవుడి తరఫున కట్టిస్తాం. ఇంకోటి ఏంటంటే దేవుడి వచ్చే ఆదాయము ప్రాపర్గా ఖర్చు పెట్టాలా, లేకపోతే వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది. అందుకని దాన్ని వృధా కాకుండా, ఇన్కమ్ ట్యాక్స్ అంటే వృధానన్ను మనకి మన ప్రాంతంలో భక్తులకి ఉపయోగపడేటట్టు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసుకోవాలనేది నా ఉద్దేశం. అట్నే పోర్టు బంగారం కొనబోతున్నారు. 50 కేజీలు అప్పుడు డబ్బులు వచ్చినప్పుడు, ఇప్పుడు 54 కేజీలు అవుతాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు కొనడం జరిగింది. డిపాజిట్ వచ్చి 67 కోట్లు డిపాజిట్ ఉన్నాయి. సో సిద్ధేశ్వర స్వామి ఎవరిచ్చినారో ఆ దాతలు ఆ పొలాలకి వచ్చిన డబ్బులే. చాలా సంతోషం. నేను ఇప్పటికి కూడా ఏం చెప్తున్నానంటే, ఇక్కడ అదానీ కృష్ణపట్నం సిఎల్ కంపెనీ అండ్ పామ్ ఆయిల్ కంపెనీస్ వీళ్ళందరి కూడా మళ్ళీ ఒకసారి సిద్ధేశ్వర స్వామి ఇక్కడ దేవాలయం దగ్గర రిక్వెస్ట్ చేస్తుండా, అత్యంత పేదరికంలో ఉండే చల్ల యానాదుల విషయంలో మీరు సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెడతారా, లేకపోతే మీకు ఆదాయంలో ఏదైనా డెడికేట్ చేస్తారా? ఒక్కటి నేను విజ్ఞప్తి చేసేది, గవర్నమెంట్ ఎన్ని చేసినా వాళ్ళ పేదరికం తగ్గటంలా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కోరుతుండా. మ్యాక్సిమం పోర్ట్ కానీ సిఎల్ కంపెనీ, ఇప్పుడు సిఎల్ కంపెనీ 1800 చిల్లర సైకిల్ తెచ్చిపెట్టింది అండ్ 96 ట్రై సైకిల్స్ తెస్తుంది. ఎన్సీఆర్టీ మళ్ళీ ఒక 90, అంటే వికలాంగులకి నేను తెప్పిస్తుండా ఇంచుమించు 190 చిల్లర ట్రై సైకిల్స్ ఇస్తున్నాము. 1800 చిల్లర సైకిళ్ళు ఏదో ఒక 10 రోజుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 8th and 9th గర్ల్స్కి ఇంకా కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఈ ఫ్యాక్టరీల యాజమాన్యం సహకరించాలని మంచి మనసుతో 10 మంది పేదోళ్ళకి ఉపయోగపడేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ముంగిటని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. And Siddheshwar Swami Shivalayam. This is a Adani group. We are committed to all-round growth of all the community, nearby villages, and we are committed on that. Adani Foundation is walking shoulder to shoulder with us and all our employees, and as a management we are committed to work, development and the entire nearby villages and community. Thank you.